హలో నమస్తే నేను అశోక్. ఏపీలో ఎన్నికలకు 2 నెలల సమయం ఉన్నప్పటికీ కూడా ఏపీ రాజకీయాల్లో సర్వేల సంచలనం మొదలైంది. ఇప్పటికే సర్వేలకు సంబంధించి ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి రాదు అంటూ చెప్తూ వస్తున్నారు. కానీ చాలా సర్వేలు మాత్రం భిన్నంగా రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలు ముగిసినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో సర్వేలు చాలా మేజర్ ఫ్యాక్ట్ పోషించాయి. ప్రీపోల్ సర్వేస్ కానివ్వండి, ఎగ్జిట్ పోల్ సర్వేస్ కానివ్వండి, ఆ తర్వాత ఓట్లకు సంబంధించి ఏదైతే ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో జరిగినటువంటి సర్వేలు కానివ్వండి, చాలా సర్వేలు తెలంగాణలో వినూత్నంగా రిజల్ట్స్ ఇచ్చాయి. అలాంటి రిజల్ట్స్ ఏపీలో కూడా రాబోతున్నాయంటూ కూడా సర్వేలు చెప్తున్నారు. కానీ ఏపీలో మాత్రము నో డౌట్గా మళ్ళీ వైసీపీఏ అధికారంలోకి వస్తుందంటూ కూడా ఒక సర్వే చెప్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఏదైతే 140 నుంచి 150 స్థానాల్లో విజయం సాధిస్తుందంటూ కూడా ఈ సర్వే చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 60 నుంచి 68 స్థానాల్లో విజయం సాధిస్తుందంటూ కూడా జన్మత్ పోల్ చెప్తూ వచ్చింది. అయితే జన్మత్ పోల్ ఇచ్చినటువంటి సర్వే ఒకసారి చూసుకుంటే మాత్రము ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 175 నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 116 నుంచి 118 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుందంటూ కూడా జన్మత్ పోల్ చెప్తుంది. ఇక టీడీపీ జనసేన కూటమి సంబంధించి కేవలం 46 నుంచి 48 నియోజకవర్గాల్లో మాత్రమే వాళ్ళ ప్రభావం ఉంటుంది. కూటమి కట్టినప్పటికీ ఏపీలో వీళ్ళిద్దరికీ ఎటువంటి అవకాశం లేదు మళ్ళీ అధికారం సాధించడానికంటూ కూడా జన్మత్ పోల్ చెప్తూ వస్తుంది. ఇక మొత్తం 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నటువంటి వై నాట్ 175 అనేది మాత్రము జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ఇచ్చినట్టు చెప్పాలి. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో ఈసారి గెలవాలి, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. కానీ దానికి మాత్రము జగన్మోహన్ రెడ్డికి షాక్ తగిలిందని చెప్పాలి. ఏదైతే మెజార్టీ ప్రభుత్వాన్ని స్థాపించడానికి కావాల్సినటువంటి 90 స్థానాలు ఉన్నాయో ఆ 90 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీగా తెచ్చుకుంటుంది. 116 నుంచి 118 స్థానాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది. అయితే ఈ సర్వే మాత్రము ప్రస్తుతం ఉన్నటువంటి గతంలో జనవరి 1 నుంచి 7వ తారీఖు వరకు కానివ్వండి, గతంలో డిసెంబర్ 2023 సంబంధించి డిసెంబర్ నెలకు సంబంధించి కానివ్వండి, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వే నిర్వహించినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ మాత్రము 116 నుంచి 118 స్థానాలతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది. టీడీపీకి మాత్రము జన్మత్ పోల్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇటు జనసేన టీడీపీకి కూడా కూటమిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ కొంత ఇంపాక్ట్ ఉండబోతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి వీళ్ళిద్దరు కూటమి సరిపోతుందంటూ కూడా అందరూ భావిస్తూ వస్తున్నారు. కానీ వీళ్ళిద్దరు కలిసినా కూడా కూటమి ప్రభావం ఎక్కడా ఉండే పరిస్థితి కనపట్లేదు. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కలిసినా ఒంటరిగా పోటీ చేసినా వీళ్ళిద్దరు కూటమిలోకి బీజేపీ యాడ్ అయినా కూడా ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోలేదు, ఖచ్చితంగా వాళ్ళు అధికారంలోకి వస్తారంటూ కూడా జన్మత్ పోల్ చెప్తున్నాయి. అయితే కొన్ని సర్వేలు మాత్రము భిన్నంగా రిజల్ట్స్ చెప్తూ వస్తున్నాయి. కొన్ని సర్వేలు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది, వాళ్ళిద్దరికీ కొంత ఎడ్జ్ ఉంది. పవన్ కళ్యాణ్ యాడ్ అవడంతో టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది. దాదాపు 120 స్థానాల్లో వాళ్ళిద్దరు అధికారం సాధిస్తారు అంటూ కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కానీ జన్మత్ పోల్ మాత్రము అందరూ యాక్టివ్గా తీసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే 2019లో కానివ్వండి, మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కానివ్వండి, వీళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్స్ కొంత యాక్యురేట్గా ఉన్నాయి, కొంత జెన్యూన్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే రిజల్ట్స్ 2024 ఏపీ ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయంటూ కూడా ప్రజలు భావిస్తున్నారు. కానీ జన్మత్ పోల్స్ మాత్రము వైసీపీకి కొంత ఎడ్జ్ ఇచ్చింది. 118 స్థానాలతో వైసీపీ విజయం సాధిస్తుందంటూ చెప్తూ వచ్చారు. కానీ ఇక్కడ టీడీపీ జనసేన కూటమి ఏమాత్రము ఎక్కడ వాళ్ళ ప్రభావం చూపించట్లేదు అనేది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే టీడీపీ జనసేన కూటమి 2019 ఎన్నికలకు సంబంధించి వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేయకపోయినా విడివిడిగా పోటీ చేసినా అక్కడ టీడీపీకి వచ్చినటువంటి 23 స్థానాలు, జనసేన గెలిచినటువంటి ఒక్క స్థానం కూడా ఉపయోగాలు లేకుండా పోయాయి. సో వీళ్ళిద్దరు కలిసినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ 50 కంటే తక్కువ స్థానాల్లో వీళ్ళిద్దరూ గెలిచే పరిస్థితి ఉంది. అంటే మిగతా మెజార్టీ 120 స్థానాలు ఉన్నాయో వాటిలో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించబోతుందంటూ కూడా జన్మత్ పోల్ చెప్తుంది. సో ఇది మాత్రం వైసీపీకి కొంత అడ్వాంటేజ్, కొంత బూస్ట్ ఇచ్చే న్యూస్. మరి టీడీపీ జనసేన కూటమి ఈ రిజల్ట్స్ ఏదైతే ఇప్పుడు జన్మత్ పోల్స్ ఇచ్చినటువంటి రిజల్ట్స్ ఇదే కంటిన్యూ చేస్తుందా, లేదంటే 2024లో ఎందుకంటే 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రిజల్ట్ ఏమన్నా మారబోతుందా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది.